ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనాలు చేస్తున్నాం. మనందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఉదయకాలము ఆరాధనలో దేవుని మాట అనే యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అద్వితీయోన్నతమైన నామానికి వేలాది వందనము స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, మాకిచ్చిన దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవిచ్చిన భాగ్యం, నీవిచ్చిన కృప, నీ సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎన్నిక లేని వారు ఎన్నుకున్నావు, యోగ్యత లేని వారు యోగ్యతనిచ్చావు. నీ కృపను బట్టి నడిపించి ఉదయకాల సన్నిధిలో నిన్ను ఆరాధించడం మేము చేరి ఉండగా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, మా జీవితాలకు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించమని సమస్తానికి ఆధారభూతున్న నిన్ను మహింపరుస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధనని, ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధిలో మొరపెట్టి అడిగి బ్రతమాలుకుని వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుని నామమున మహింపరచుకుందాం. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికి రాణి తీగలున్నవి, ఫలమివ్వా ఆడుచున్నవి. పనికి రాణి తీగలున్నవి, ఫలమివ్వా ఆడుచున్నవి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. మన దేవుడు మన యొక్క ప్రతి హృదయాన్ని ఆయన చూచే దేవుడు. మన ప్రతి స్థితిగతులను ఆయన ఎరిగిన దేవుడు. నీ హృదయం ఏ పరిస్థితిలో ఉందో, నీ హృదయం ఏ రీతిలో ఉందో దేవుడు ప్రతి క్షణం గమనిస్తూ ఉంటాడు. మనం ఈ యొక్క పాడిన పాట చాలా అద్భుతమైనది, చాలా అర్థవంతమైన పాట. ఈ యొక్క
పాటని మనం సరిగ్గా చూసినట్లయితే, హృదయపూర్వకంగా మనం ప్రార్థించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయం ఎలా ఉందో. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, ఈ నీ అగ్నితో కాల్చుమ, పరిశుద్ధ అగ్నితో కాల్చుమ. అనగా మన హృదయం ఏంటంటే ఘోరమైన వ్యాధి కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి మనిషి కూడా పాపంలో జన్మించినవాడు, పాపంలో బ్రతికినవాడు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తాడో, ఎప్పుడైతే ఈ మార్గంలోకి వస్తాడో, తనము గతము చేసిన ప్రతి పాపాలు కూడా క్రీస్తు రక్తము చేత కడగబడి, లోకంలో మృతి పెట్టబడి, మరలా క్రీస్తులో లేపబడతాడు. అటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు లోకంలో జీవించి, లోకాశల చేత జీవించిన, ఆ రక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అప్పటి వరకు ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, లోకానుసారంగా జీవించవచ్చు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆయన తుడిచిపెట్టబడతాయి, అవన్నీ క్షమించబడతాయి. కానీ రక్షణ పొందిన తర్వాత నీవు పాపము చేస్తే మరలా నువ్వు వెళ్ళి నేను రక్షణ పొందుతానంటే ఎంత మాత్రం అది కుదరదు. నీవు రక్షణ పొందిన తర్వాత పాపము చేసినట్లయితే ఆ పాపము నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే దేవునికి నీకు సంబంధం ఏర్పడిందో, ఆ రిలేషన్ అనేది దేవుడితో నువ్వు కొనసాగుతున్నప్పుడు ఆయన నిన్ను రక్షించాడు, సంరక్షించాడు, కృపను చూపాడు, నీవు కూడా పరలోకానికి వెళ్ళే మార్గాన్ని చూపాడు, రక్షణ పొందే ధన్యతను నీకు ఇచ్చాడు. కంప్లీట్గా చెప్పాలంటే ఆయన నిన్ను రక్షించాడు. కాబట్టి రక్షకుడైన క్రీస్తుకి నీవు లోబడే రీతిగా ఉండాలి. మొదటిగా అప్పటి వరకు నీవు లోకంలో జీవించిన నీకు ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించావు, నువ్వు క్రీస్తుని బేస్ చేసుకుని నువ్వు బ్రతకాలి. ఒకనొక చోట సెలవిస్తున్నాడు, దేవుని కంప్లీట్గా సెలవిస్తుంది, మన హృదయము దేవుని యొక్క ఆలయం. ఒకనొక సందర్భంలో దేవుని ఆలయాన్ని వ్యాపారం కింద మార్చి అనేక మంది దాన్ని పాడు చేసినప్పుడు, దేవుడు ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో కోప్పడ్డాడు. ప్రతి నిమిషం కూడా దేవుడు ఏ సందర్భంలో ఆ రీతిగా మనం దేవుని చూడలేదు, కానీ ప్రత్యేకంగా తన మందిరాన్ని పాడు చేస్తున్నారని దేవుడు చాలా కోపపడ్డాడు. మరి నిన్ను అంగీకరించి నిన్ను సంరక్షించిన దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? హృదయమే దేవుని ఆలయం. మరి అటువంటి నీ ఆలయాన్ని నువ్వు ఏ రీతిగా నీవు ఆలోచన నీ హృదయాన్ని పాడు చేస్తుందా? నీవు ఆలోచన చేసే ఆలోచనలు నీ హృదయాన్ని పాడు చేస్తున్నాయా? నీ వ్యక్తిత్వం నీ హృదయాన్ని పాడు చేస్తుందా? నీ నడవడిక, నీ మాట ఏది నీ హృదయాన్ని పాడు చేస్తుంది? గుర్తుంచుకో, దేవుని హృదయాన్ని పాడు చేయడానికి ఎంత మాత్రం నువ్వు అర్హుడో కాదు. ఆయన హృదయాన్ని శుభ్రపరిచాడు, నేను పవిత్రపరిచాడు. ఆయన పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చమంటే ఏంటి తెలుసా? మేడగది మీద అపోస్తులపై అప్పటి వరకు వారు ఒక రీతిగా వాడబడ్డారు. కానీ ఎప్పుడైతే మేడగది మీద వారు చేరి దేవుని స్తుతించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి వారి పైన కృంభరించబడినప్పుడు వారు బూదిగంతంలో ఒక సాక్షులై ఉన్నారు. అప్పటి నుంచి వారు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారు తెలుసా? అప్పటి నుంచి ఎటువంటి సువార్తను వాళ్ళకు ప్రకటించారో మనకు తెలుసు. భూమి అందంతటి ఎంతో శక్తి, బలము, రోషము కలిగి ఆ శక్తి నీకు జిమ్ములు చేస్తే వచ్చే శక్తి కాదు. ఆ శక్తి నీకు ఏదో చేస్తే వచ్చే శక్తి కాదు. దేవుని శక్తి కన్నా ఏ శక్తి లోకంలో లేదు. ఆ శక్తి మహాశక్తి గలది. ఆయన ఉన్నవాడు అనువాడు, నిత్యము వేవేల దూతలతో నిన్ను నడిపించేవాడు, వేవేల దూతలతో నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడుచున్న పరిశుద్ధుడు, పాపపు డాగు, పాపపు మచ్చను ఎరిగిన రక్షకుడు ఆయన. మరి అటువంటి దేవుడిని హృదయాన్ని కోరుతున్నాడు. ఆయనకి నీ హృదయాన్ని ఇచ్చావా? హృదయాన్ని ఇవ్వండి. ఇప్పుడే సమర్పించి ఈ క్షణం అంది నీ జీవితాన్ని సమర్పించానంట. కొంతమంది నా జీవితాన్ని మొత్తం, నా సమస్తాన్ని దేవునికి సమర్పించను అంటారు. కానీ మాటలతో, పెదవుల నుండి వచ్చే మాటల కంటే దేవుడు కొనేది నీవు హృదయం నుండి వచ్చి మాట దేవుని కోరుకొనిచున్నాడు. నీవు ఆయనకు హృదయం ఇచ్చడం నీవు నష్టపోవు. ఆయనకి నీవు హృదయాన్ని ఇస్తే, నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు నీవు బ్రతుకుతావు, నీవు ఆశీర్వదింపబడతావు, చక్కని మార్గంలో నడుస్తావు. ఎంత ధన్యత తెలుసా? నీ హృదయాన్ని ఇచ్చి చూడు. ఇప్పుడు నేను రక్షణ పొందిన హృదయాన్ని ఇచ్చానంటే, ప్రతిదినం కూడా మనిషి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక తప్పటడుగు. చూడండి, చిన్న బిడ్డలో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. మన చేయొదిలినప్పుడు పడతారో, లేదంటే ఎదురెదుగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ బిడ్డను మనం వేరు పట్టుకొని నడిపిస్తే చక్కగా నడుస్తాడు, అడుగులు రాకపోయినా. ఎందుకంటే మన చేతితో ఆ బిడ్డను పట్టుకున్నాం కాబట్టి. దేవుడు అలాగే నిన్ను పట్టుకున్నాడు. కానీ నీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు తెలుసా దేవుడు? ఈనాడు దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని పవిత్రపరచుకో. ప్రతిదినం కూడా మనం చెప్పుకున్నాం కదా, రక్షణ పొందిన వరకు దేవుడు అక్కడ క్షమించాడు. మరలా చేస్తే దేవుడికి నీకు మధ్యన సంభాషణ జరగాలి. ప్రభువా, నేను ఈ పాపము చేసినయ్యా, మమ్మల్ని కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా
అని దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా నిన్ను పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను సరిచేసుకోవాలి. ప్రతి దినము కదా కోపం వస్తుందా, ఏదైనా ఆలోచన వస్తుందా, ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? నీ జీవితంలో ఏదో ఖచ్చితంగా మనం తప్పటడుగులు వేస్తామండి. మనిషి జీవితం ఒక పాపం. ఈ పాపపు నుండి లోకంలో మనం ఏదో ఒక రాంగ్ స్టెప్ వేసినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో ప్రతి దినము, నేను చెప్పేదంటే సంవత్సరానికి ఒకసారి 31st నైట్ వచ్చినప్పుడు కాదు, ఈస్టర్ వచ్చినప్పుడు కాదు, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు కాదు, ప్రతి దినము దేవుడికి నీకు ఆ యొక్క పెండింగ్స్ క్లియర్ అయిపోవాలి. లేదంటే అది ఎక్కువ అయినప్పుడు నువ్వు శ్రమలకు గురవుతావు. దేవుని సన్నిధికి ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పైన కృంభరించబడిందంటే నీలో ఎంత మాత్రము అపవిత్రతకు తావు అనేది ఉండదు. నీ హృదయం దేవునిది, దేవుని కోసం సిద్ధంగా ఉంచి. అందుకనే ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని నన్ను కృంభరించయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నన్ను తాకయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మొదటి చరణం మనం చూసినట్లయితే పనికి రాని తీగలున్నవి, ఫలమివ్వ అడ్డుచున్నవి. మన జీవితంలో ఉంటాయి పనికిరాని తీగలు ఎన్నో. మనం లెక్క పెట్టుకున్నట్లయితే మనకు తెలుసు, మనం ఎవరిని అడగక్కర్లేదండి. ఒక చెట్లను మనం ఒక దేవుడు చెప్పిన ఉపమానాల్లో ఒక 2 మనం తీసుకున్నట్లయితే ఆ ఉపమానంలో దేవుడు విత్తనాలు విసురుతారు కదా, దాంట్లో 2 ఆప్షన్స్ తీసుకుందాం మనం. ఒకటి ముళ్ళ పొదల్లో పడింది, ఒకటి మంచి నేల పడింది ఏంటి, ఫలించింది, పుష్పించింది, ఆశీర్వాదకరంగా ఉంది. ఈ ముళ్ళ చెట్లో పడింది సేమ్ ఒకే విత్తనం, ఒకేలా ఫలిస్తుంది, ఒకేలా సమస్తం అన్నీ ఒకటి ఈక్వల్లే. కానీ ఇది ముండ్ల పొదల్లో పడింది కాబట్టి అది ఎదుగుదామనుకుంటుంది, ఎదగనివ్వట్లేదు. ఫలిద్దాం అనుకున్నది, ఫలాలు కాయడానికి ఆస్కారం లేదు. అంటే అది ఫలించే గుణమే, అది ఎదిగే గుణమే. నీకు కూడా ఫలించాలని ఉంటుంది, ఎదగాలని ఉంటుంది, దేవుని కోసం బ్రతకాలని ఉంటుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ ఈ లోకం అనేది ఉంది చూసారా, ఈ లోకపు తీగలు నిన్ను చూడతాయి, నీ చేతుల్ని బంధాలతో కడతాయి. ఆ చేతుల బంధాలు ఏవి కడుతున్నాయి? నీ ఆలోచనలు కడతాయి, నీ టైంని కట్టివేస్తుంది, సమస్తాన్ని ఇంకా టైట్ చేస్తాయి. ఆ తీగలు నిన్ను ఆశీర్వదింపబడనివ్వవు, నిన్ను హెచ్చైన స్థితిలోకి నడపనివ్వవు, దేవుడు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలంటే నిన్ను వెళ్ళనివ్వదు, నిన్ను లాగుతాయి, ఆ బంధకాలు నిన్ను చుట్టేస్తాయి. కాబట్టి అవి నువ్వు తెంపలేవు. దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా ఈ బంధకాలని తెంచు, ఈ బంధకాల నుంచి దూరం చేయ ప్రభువా. అదే బంధకము నీకు తెలుసు. నిన్ను ఒక్కసారి నువ్వు కూర్చొని ఏ బంధకాలు నాకు అడ్డొస్తున్నాయి, ఈ ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటి, ఈ మేలు నా జీవితంలో జరపడానికి కారణం ఏంటి, నా భవిష్యత్తులో ఉండడానికి కారణం ఏంటి అని ప్రతిదీ మనం ప్రశ్నించుకొని సరిచేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఆ రీతిగా ఉండాలి. ఫలించే ఆశ నాకుంది. అవును, నీకు ఫలించే ఆశ ఉంది, కానీ నిన్ను ఆ బంధకాలు నిన్ను ఫలించనివ్వవు. నీ జీవితంలో ఏదైనా సరే నీవు ఎదగాలనే ఆశ ఉన్నప్పుడు నిన్ను ఎదిగించే దేవుని దగ్గరకు వచ్చి నీ సమస్తాన్ని ఆయనకి సమర్పించాలి, అర్పించాలి. ఆయనకి నీ హృదయాన్ని దేవుని ఎదుట కృమ్మరించాలి. చూడండి, మనం చాక్లెట్స్ ఎవరిని ఇమ్మంటే ఒకటే ఇస్తాం, 2 ఇస్తాం, మన ప్రయాణం బట్టి ప్యాకెట్స్లో పెట్టిస్తాం, మనకున్న వాటిని ఇస్తాం. కానీ చిన్నపిల్లడికి మనకు ఉన్నాయా, ఇన్ని ఇవ్వాలని ఏం లేదు. వాడి చెయ్యి ఎంత పడితే అంత, ఏ చిన్నపిల్లడైనా ఇలా చేయి పెట్టి అలా ఇచ్చేస్తూ ఉంటాడు. వాడి చిన్న చెయ్యి, కానీ ఎక్కువ ఇవ్వాలని. అంటే అందుకనే దేవుడు ఒక చోట చిన్న పిల్లల వంటి వారైతేనే దేవుని రాజ్యానికి వారసులు. ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతమైన మాట. మనం ఆ రీతిగా ఉన్నామా అంటే దాన్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే హృదయం సగం ఇవ్వకూడదు. ప్రభువా కొంచెం ఇది లోకానికి, ఇది నీకు, ఆ టైప్లో మనం ఉండకూడదు. సంపూర్ణత నీ జీవితం ఎప్పుడైతే సంపూర్ణంగా, ఇంకా 50-50 కాదు, 50-50 బిస్కెట్స్ చూడండి ఉంటాయి. 50-50 అంటే నాకు అర్థం కాదు, ఆ పేరు ఎందుకు పెట్టారు. ఈ 50-50 ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదం 50-50. మనిషి ఎంత జ్ఞానవంతుడంటే 50 ఇస్తే ఈ యొక్క ఆశీర్వాదాన్ని 50% నేను అడ్జస్ట్ చేసుకుంటాను అనుకుంటా. నీకు నచ్చినట్టు ఇచ్చుకున్న దేవుడు నీకు నచ్చినట్టు ఆశీర్వాదం ఇవ్వడం. నీవు ఆయనకి సంపూర్ణంగా ఇస్తే నీ ఆశీర్వాదాలు నీ చెంతకి సంపూర్ణంగా వస్తాయి. నువ్వు అసంపూర్ణంగా ఇచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదాలు అసంపూర్ణంగానే ఉంటాయి. మేలు కావాలా, సంపూర్ణత కలిగి ఉండవు. దీవెన కావాలా, సంపూర్ణత కలిగి ఉండవు. మరి ఏం కావాలి నీ జీవితంలో? నీ శ్రమలు, నీ కష్టాలు, నీ వేదనలు, నీ రోదనలు, నీ యొక్క కృంగుదల, నీ యొక్క వేదన, నీ యొక్క బాధ, నీ యొక్క శోధన, నీ యొక్క భయాలు తొలగించబడాలంటే నీలో సంపూర్ణత అవసరం. ప్రతిదినము కూడా దేవునికి నీకు ఆయక్కున్న సంబంధాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రతిరోజు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి ప్రతి క్షణం కూడా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి.
ఆ తీగలు నీ కాళ్ళకు చుట్టినట్లయితే అవి నిన్ను ముందుకు వెళ్ళనివ్వవు. నీ చేతికి చుట్టుకుంటే ముందుకు వెళ్ళవు. ఈ చేతులు దేవుని కోసం వాడబడాలి, ఈ కాళ్ళు దేవుని కోసం వాడబడాలి, ఈ స్వరం దేవుని కోసం వాడబడాలి. నీ మాట, నీ ప్రవర్తన, నీ తీరు సమస్తం కూడా దేవుని ఉద్దేశంలో ఉండాలి. నీవు ఆలోచించే ఆలోచన దేవుని కొరకు, నీవు చేసే పని దేవుని కొరకు, నీవు ఆలోచించే ప్రతి క్రియ, చేసే క్రియ ప్రతిదీ కూడా దేవుని కోసం ఉండాలి. నీ ఆశీర్వాదం కావాలంటే ఆ బంధకాలు నువ్వు విడిచిపెట్టాలి. పనికిరాని తీగల్ని పారవేసి ఫలమే అడ్డుచున్న నీ జీవితంలో నీకు ఆశ ఉంటుంది. పాప మా ముండ్లపల్లిలో పడిన ఆ చెట్టు ఫలించాలనే ఆశ ఉన్న అవి ఎదగనివ్వట్లేదు. మరి పడిన ప్లేస్ అనేది కరెక్ట్ కాదు. ఈ లోకమే పాపంతో నిండినది. కాబట్టి ఈ లోపల ప్రతిక్షణం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉందామంటే చూడండి, మనం బైక్స్ మీద వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగానే వెళ్తాం. ఎదుటి వారు సరౌండ్ ఉండకపోవచ్చు, వెనకాల వారు సరౌండ్ ఉండకపోవచ్చు, అందుకని ఇబ్బందులకు గురవుతాం. మనము కర్ట్గానే ఉంటాం, కానీ అపవాది ఎట్టు తిప్పుదామని, ఎట్టు పడవేద్దామని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రతి క్షణం కూడా అపవాది వేసే బాణాలు తప్పించుకోవాలి. దేవునికి నీకు ఆ సంబంధం కలిగి ఉండాలి. ప్రతిదినం దేవుని వాక్యం చదవాలి, ప్రతి దేవుని ప్రార్థించాలి, దేవుని ఆరాధించాలి. అప్పుడు నీ స్థితిగతులు కూడా దేవుడు చక్కగా నడిపిస్తాడు. 2వ చరణం మనం చూసుకున్నట్లయితే, ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చమా. ఈ సందర్భం మనం చూసినట్లయితే దేవుని ఉపమానపులో మాట. ఉపమానంలో ఏమంటుంది అంటే ఉపమానం అంటే దేవుని వాక్యంలో దేవుడు ఒకరికి సందర్భంలో ఆ మార్గంలో వెళ్ళినప్పుడు దాన్ని చూస్తాడు, మరలా వచ్చినప్పుడు దాన్ని శపిస్తాడు. శపించమంటే ఏంటండి? నువ్వు నాశనం అంట కాదు. అక్కడ అర్థం ఏంటంటే, మనకు చెప్పిన దేవుడు ఉద్దేశం ఏంటంటే, పనికిరానిది ఏదైనా నిరుపయోగం. మన ఇంట్లో ఉంటే చూడండి, రేడియోలని. ఇప్పుడు పిల్లలకి అసలు రేడియోలు తెలియకపోవచ్చు, కొన్ని వస్తువులు అసలు పిల్లలకి ఇవి ఏంటి అని అడుగుతారు. కానీ ఆ తరంలో మనకి ఇప్పుడు మెమరీ కార్డ్స్ వచ్చినాయి, ప్యాన్ డ్రైవ్స్ వచ్చినాయి, సీడీస్ వచ్చినాయి, ఇంకా ఆన్లైన్ ఎక్కువ టెక్నాలజీ అని చలామణి అవుతుంది. కానీ ఇప్పుడు అవన్నీ పిల్లలకి తెలుసు. కానీ పాతకాలంలో సీడీస్ అనేవి ఉండేవి, చిన్న చిన్నవి ఉండేవి, క్యాసెట్లు అనేవి ఉండేవి. అవి చెప్పిన వాళ్ళకి విచిత్రంగా ఉంటాయి. టెక్నాలజీ మారింది కాబట్టి అవి ఇప్పుడు పనికిరావు. అవి పనిచేసే రేడియోలు ఇప్పుడు కొనుక్కుంటే నవ్వుతారు, ఉంటాయి కానీ ఎవరు కొనుక్కోరు. ఏదో ఇష్టం ఉంటే కష్టమైన కొనుక్కుంటారంటే వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు టెక్నాలజీ పట్టింది, మనం కూడా టెక్నాలజీకి అనుగుణంగా ఒకనొక సమయం 2G ఉండేది, తర్వాత 3G, 4G, ఇప్పుడు 5G వచ్చింది. ఫ్యూచర్లో ఇంకెన్నో వస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఎంతో ధనం ఉన్న మనం 2G ఫోన్ కొనుక్కుంటామండి, కొనుక్కో. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మనం కూడా కొనసాగాలి. కాబట్టి మన వర్క్స్ కావచ్చు, మన ప్రతిదానికి కూడా అవసరాల నిమిత్తం మనకున్న ఉపయోగపడింది మనం కొనుక్కుంటాం. కానీ దేవుడిని మనం చూసేది ఏంటంటే, ఇక్కడ పనికిరాని వాటిని దేవుడు పారవేస్తాడు. ఓ నా తోటమాలి, ఇంకొక ఏడాది గడువు కావాలంటే, నీలో ఫలించే ఆశ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నిన్ను సరి చేసుకోవాలి. అదే రీతిగా దేవుని గోచాడాలి, నీవు ఫలించాలి. అంటే ప్రతిదినం నేను పాపం చేస్తాను, ప్రతిదినం నాకు ఇష్టానుసారమైన జీవితం నేను బ్రతుకుతాను అట్లేదు, రోజు దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతానంటే అది కుదరదు. నీవు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదినం మొరపెట్టుకోవాలి కాదు. కానీ ఇదే తరచుగా ఇంకా తప్పు చేస్తే ఒక పెన్సిల్తో రాసి రోజు అరెస్ట్ చేస్తానంటే కుదరదు. దేవుడు ఆ రీతిగా కాదు కోరుకోవట్లేదు. నిజమైన మారు మనసు నువ్వు కలిగి ఉండాలి. ప్రభువా, నేను నీ కొరకు నన్ను సిద్ధపరచు, ప్రభువా నన్ను కరిగించు, నన్ను శుద్ధిపరచు, నన్ను శుద్ధి చేయ. ఈ హృదయం నీదయ్యా, నీ కొరకు బ్రతుకుతానే, నీ కొరకు జీవిస్తాను, నీ ఎదుట నా హృదయాన్ని కుమ్మరిస్తానయ్యా, నీ ఎదుటికి యథార్థముగా బ్రతుకుతానయ్యా, నీ ఎదుట నీతిగా బ్రతుకుతానయ్యా. నాకు సహాయం చేయ, నాకు శక్తినివ్వయ్యా, నాకు బలాన్ని ఇవ్వయ్యా, నా పనిని ఆత్మాభిషేకాన్ని కుమ్మరించయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను మరిచే దేవుడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను విడువని ఎడబాయని దేవుడు. కానీ దేవుడు అనుకుంటారు, దేవుడు మొదటిసారి కలువసిలో బలి అయ్యి వచ్చాడు, రెండోసారి కూడా దేవుడు ఆ రీతిగా అవసరం అనుకుంటే నువ్వు వెర్రిపాడవు. ఎందుకంటే దేవుడు రెండోసారి, ప్రతిసారి దేవుడు సిలువేయించుకోవడానికి దేవునికి ప్రణాళిక ఉద్దేశం లేదనుకుంటారండి. చాలామంది అనుకుంటారు దేవుడు ప్రేమమయుడు. అవును, ఆయన ప్రేమ వర్ణించలేనిది, ఆయన దయ వివరించలేనిది, ఆయన వాత్సల్యత అల్లలు లేనిదనమాట. అంతటి ప్రేమ ఆయనకి. మరి అటువంటి దేవుడు రెండోసారి తీర్పు తీర్చేవాడుగా వస్తున్నాడు. మొదటిసారి నేను కాపాడడానికి వచ్చిన దేవుడు ఆ తీర్పులో నుంచోవడం ఎంత భయంకరం తెలుసా. తీర్పు నిలబడిన వారు ఎక్కడికి వెళ్తారు ఎవరికి తెలియదు. నీ జీవితం సరిగ్గా లేకపోతే దేవుడు తీర్పులో నిలబెట్టి నిన్ను అడిగిన సమాధానాలకి నువ్వు తప్పు చెప్పలే, అబద్ధం చెప్పలే, నువ్వు చేసిన ప్రతికి రికార్డెడ్ దేవుడి దగ్గర.
నీ పేరు గనక జీవ గ్రంథంలో లేకపోతే నీవు నిత్య నరకాగ్నిలో పడవేయబడతావు. అందరూ అబద్ధం అనుకుంటారు, అది కాదండి, నిజం అది. మీకు ఇంకో విషయం తెలుసా? దేవుని వాక్య గ్రంథంలో క్లియర్గా రచించి ఉంది. అందుకని దేవుని వాక్యం చదవాలి మనం. అపవాది కోసం సృష్టింపబడింది నరకం. క్లియర్గా దేవుడు రాశాడు, అది అపవాది కోసం సృష్టింపబడిందని. మనుషులు ఎందుకు వెళ్తున్నారండి అపవాది కోసం అంటే? అపవాది వేస్తున్నాడు, ఒక ఆశ వేస్తున్నాడు, దానికి పడిపోతున్నారు. సో వాడికి జతగా తీసుకెళ్తున్నాడు, వాడికి తోడుగా. వాడు నరకం ఖాళీగా ఉందని వాడికి తోడుగా తీసుకెళ్తున్నారు, భ్రమపరిచి. వెళ్ళోళ్ళందరూ అదే పరిస్థితి. అంటే వాడి కోసం, అసలు చూడు, నరకంకి వెళ్ళడానికి ఘోరం అంటే వాడి కోసం సృష్టించడానికి నువ్వు వెళ్తున్నావు. ఎంత ఘోరం! కాబట్టి మన జీవితాన్ని ప్రతిదినం కూడా వాష్ చేసుకోవాలి దేవుని వాక్యంతో, దేవుని సన్నిధిలో. ఆ రీతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకుంటావు. కాబట్టి ఇప్పటికైనా దేవుని సన్నిధి, ప్రభువా నా హృదయాన్ని నీ ఎదుట కుమ్మరిస్తాను, నా హృదయాన్ని పవిత్రపరచు, శుభ్రపరచండి. దేవుని సన్నిధి ప్రతి క్షణం కూడా రక్షణ పొందని వరకు, రక్షణ పొందకముందు నువ్వు చేసిన ఆయన్ని క్షమించబడ్డాయి. కానీ రక్షణ పొందిన తర్వాత చేస్తే ఖచ్చితంగా దేవునికి నీకు ఆ సంబంధం కలిగి ఉండాలి. నీకు ఒప్పుకోలు, దేవునికి నీకు ఆ యొక్క మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి నువ్వు సరి చేసుకోలేని అట్లా ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావు. రాకూడదు ఎత్తపడే గుంపులో నీవు ఉండవు. శ్రమ వేదనలు నీ జీవితంలో అలుముకుంటాయి. ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఆశీర్వాదాలు ఆగితే నీ భవిష్యత్తు దేవుని చేతిలో భద్రంగా ఉంటుంది. కానీ నీ నడవడికని బట్టి నీ జీవితంలో ఆ రీతిగా ఉంటాయి. మనం చూసినట్లయితే ఇంకా దావీదు కూడా అభిషేకించబడ్డాడు. అభిషేకించిన దావీదు ఎంత అద్భుత కార్యం జరిగించాడు, గొలియాతుని ఓడించాడు. అది అసాధారణమైన కార్యం అనుకున్నారు. ఎంత అద్భుతం! దేవుని అభిషేకంలో అంత శక్తి ఉంది. నీ దేవుడు నీ పరిశుద్ధాత్మ శక్తి నీ పైన కుమ్మరించాడంటే నువ్వు శక్తిని పొందుతావు, బలాన్ని పొందుకుంటావు, నీ ఆత్మలో పరవశిస్తావు. కాబట్టి ఆ రీతికి మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఉన్నతమైన ఆశీర్వాదం మన జీవితంలో పొందుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని చూద్దాం ఒక్కసారి. మరి చివరిసారిగా మరొక యొక్క కోరస్లో మనం పాడుతాం. ఓనా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది. ఈని అగ్నితో కాల్చుమా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. లెట్స్ సబ్మిట్ యువర్ హార్ట్స్ టు గాడ్. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, దేవా ఇదిగో దేవా ఈ దేహం, ఈని అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. మరి ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో చేరిన మనకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది వందనము స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, నీవు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యోగ్యత లేని వారం, ఎన్నిక లేని వారము ఆయనను జ్ఞాపకం చేసుకున్నావు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా. అవును తండ్రి, ఇప్పుడు అనేకసార్లు మేము పడిపోయే స్థితిలో ఉంటాం, అనేకసార్లు లోపల కలిసిపోయే స్థితిలో ఉంటాం. ప్రతిదినం మమ్మల్ని మేము శుద్ధిపరుచుకునే కృపణ దయచేయండి. ప్రతిదినం మమ్మల్ని మేము సరి చేసుకునే కృపణ దయచేయండి. తీర్పులో నిలబడే గుంపులో కాకుండా నీ రీతి రాజ్యంలో చేర్చే గుంపులో ఉండే కృపణ దయచేయండి. నీ రాకుండా ఎత్తబడే గుంపులో మేము ఉండే కృపణ దయచేయండి. విడవడే గుంపులో ఎంత మాత్రము
ఉండే స్థితిలో మమ్మల్ని చేయదయ్యా. ఆ రీతిగా మమ్మల్ని హృదయం మేము శుద్ధి చేసుకోవాలి, సిద్ధపరచుకునే కృపణ దయచేయండి అయ్యా. మరి ఆన్లైన్లో వీక్షించిన వారు మీరు జ్ఞాపకం చేసిన వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు మీరు జరిగించండి. ఉదయకాల సమయంలో నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ కొరకు ఒక్క నిమిషం వెచ్చించిన అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి ఆశీర్వాదాలు దయచేయండి. ఈ సమయం ముందు నాయన ఆన్లైన్లో వీక్షించిన ఆ యొక్క కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ని సన్నిధానంలోకి తెచ్చి ఉన్నాం నాయన. సిస్టర్ కీర్తిని మీరు జ్ఞాపకం చేసుకుంటారు, దాని జీవితంలో అద్భుత కార్యాలు మీరు జరిగించండి అయ్యా. అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా. మరి గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వకుండా కావాల్సిన జ్ఞానాన్ని తెలివిని దయచేయండి అయ్యా. ఈ లోక జ్ఞానం కన్నా నీ యొక్క జ్ఞానం మిన్నైనది, శ్రేష్టమైనది. అటువంటి జ్ఞానంతో నింపి బలపరిచి ఆ బిడ్డపైన ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. నేను నమ్మిన వారు, నేను వెంబడించు వారిని, నీతో నడుచును ఎన్నడూ విడిచిపెట్టిన దేవుడు. మిన్నైన జ్ఞానం దయచు, ఉన్నతమైన భవిష్యత్తు, ఉన్నతమైన ఆశీర్వాదం ఆ బిడ్డకి దయచేయండి. ఊహించిన దానికంటే శ్రేష్టమైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో మీరు పెట్టినాయన. నీ చేతిలో ఉన్న భవిష్యత్తు దీవెనకరంగా మారుస్తూ అందరిని బట్టి నీకు స్తోత్రాలయ్య. మరి అలాగే బ్రదర్ లూజ్ స్వామి గారు మీరు జ్ఞాపకం చేస్తున్న బలపరచండి, గొప్ప కృపను కనపరచండి. తన కుమార్తెకి కావాల్సిన జాబ్ను మీరు దయచేయండి, శ్రేష్టమైన జాబ్ను దయచేయండి. నేను ప్రేమించు వారిని ఆశీర్వదిస్తానన్నావయ్యా. అదే రీతిగా తనకి చక్కటి ఆరోగ్యం దయచిన, స్వస్థపరిచే నేను సెలవిచ్చున్న గొప్ప కార్యం మీరు జరిగించండి. కుటుంబాన్ని ప్రత్యేకంగా బిడ్డని ప్రత్యేకంగా మీరు దీవించి ఆస్వాదించండి. అలాగే నైనా మరొక బిడ్డ అలాగే నైనా భాస్కర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సహోదరి విషయం మీరు గొప్ప కార్యం జరిగించండి. తన భవిష్యత్తు, తన జీవితాన్ని చేతికి అప్పగిస్తుంది. తనకున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేయండి. తన జీవితంలో చూడాల్సిన ఆశీర్వాదాలు చూసే కృపణ దయచేయండి. మీరు దీవించండి, ఆస్వాదించండి. తన ఫ్యామిలీ టెన్షన్ ప్రతి ఒక్కటి, ఏ సమస్య అయితే తన జీవితంలో ఉందో, ఏ ఇబ్బంది అయితే తన జీవితంలో ఉందో, ఏ ఒక్క సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్న ప్రతి సమస్యను తొలగించండి. తన ఆధ్యాత్మిక దినదిన అభివృద్ధి పొందే కృపణ దయచేయండి నాయన. మరి అలాగే మా పరిచయంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మళ్ళీ బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బ్రదర్ని కూడా దీవించండి, ఆస్వాదించడం. తను చేసిన ఆ యొక్క ఉద్యోగంలో మీ కృపను చూపండి, నడిపించడం. నా ఆధ్యాత్మిక స్థితిలో కూడా దినదిన అభివృద్ధి పొందుకునే కృపను దయచిన. ప్రత్యేకంగా తను చేసిన ఆ యొక్క తమ యొక్క షాప్ని మీరు దీవించండి, ఆస్వాదించిన ఆ బ్రదర్ని ఆయన. ఆ బిడ్డను బట్టి మాకు ఇచ్చిన యొక్క సహవాసం బట్టి నీకు స్తోత్రాలు. అలాగే నాయన మరి బ్రదర్ స్టిఫెన్ మీరు జ్ఞాపకం చేసుకుని డెలివరీ బాయ్ కింద వర్క్ చేస్తున్నారు నాయన. మరి ఉద్యోగం కోసం కోరి ఉన్నారు నాయన. మరి శ్రేష్టమైన ఉద్యోగంతో దీవించండి. నీ పైన విశ్వాసం, నీ పైన నమ్మకం బహుగా ఉన్న కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మరి శ్రేష్టమైన ఉద్యోగంతో మీరు దీవించండి. అలాగే నాయన ఇక మనపురం బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకున్న నా బిడ్డ పట్ల మీరు ఉన్నతమైన కార్యాలు జరిగించిన, ఆశీర్వాదాలు దయచండి. తన కుటుంబం కట్టుబడే గొప్ప కృపను మీరు దయచండి. నూతన కార్యాలు ఆ బిడ్డ పట్ల మీరు జరిగించండి. ఇంకెవరైతే ప్రార్థన అవసరం ప్రతి ఒక్కరిని పేరు చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోండి. సాత్వికని జ్ఞాపకం చేసుకోండి. సాత్వికని స్వస్థపరచండి, చక్కటి ఆరోగ్యం దయచండి. స్వస్థపరచండి, చక్కటి ఆరోగ్యం దయచేయండి. సేవకు నన్ను జ్ఞాపం చేసుకుని, నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని భద్రత దయచేయండి, నీ కృపణ దయచేయండి. ఈ పరిచయలు దీవించండి. ప్రారంభించబోతున్న అనేక బ్రాంచెస్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఇక 2వ బ్రాంచ్లో కూడా మీ కృపణ చూపండి. అలాగే మా సంఘాన్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇంకా అనేక మంది నీ వాక్యం కావాల్సిన వారు, నీ యొక్క ప్రభావాన్ని అనుభవించిన వాళ్ళని మీరు నడిపించండి. మరి అట్లాగే ప్రభువా, మరియు మీరు గొప్ప కార్యాలు, ఘనకార్యాలు మీరు జరిగించిన మినిస్ట్రీలో జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నెల మేము చేసిన ప్రతి ఒక్క మీటింగ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఘనకార్యాలు జరిగించమని సమస్తానికి సర్వానికి ఆధారభూతున్న నేను మాయంపరుస్తూ, నేను ఘనపరుస్తూ నాయన. ఆన్లైన్లో వీక్షణ ప్రతి ఒక్కరిని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన కార్యాల వారి పట్ల మీరు జరిగించే ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసమును కూడి వచ్చిన బిడ్డలకి, ఆన్లైన్లో వీక్షించిన వారికి, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైండి దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ సమయమందు అదే రీతిగా మనం విన్న వాక్యాన్ని మరిచేవారం కాక అక్కడ మన హృదయాన్ని భద్రం చేసుకుందాం. ప్రతి ఒక్క రోజు జరుగుతున్న ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో దేవుని మాట అనే కార్యక్రమంలో మీరు పాల్గొన్న మీ అందరికీ దేవుని వందనాలు తెలియజేస్తాను. ప్రతిదినం మనకున్న సమయాన్ని, ఈ కొద్ది సమయమే కాబట్టి ఒక 30 minutes లోపు ఉంటుంది. దీనిలో చేరి మనం దేవునికి ఆ విధంగా మన సమయాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఉన్నతమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. దేవుని చిత్తమైతే మరలా ఇక లాస్ట్ టైం మనం 3 days టైం ఆఫరింగ్ అనేది స్టార్ట్ చేసాం. ప్రతిదినం మన జీవితంలో 24 hours దేవుడికి ఇవ్వాల్సిన టైం ఆఫరింగ్ అంటే కంప్లీట్గా ఎంతంటే 2.5 hours అనమాట. ఆ యొక్క టైం ఆఫరింగ్ అనేది ఇచ్చినప్పుడు మరి ఎంతోమంది చేరారు. దేవుని కృప బట్టి చక్కగా నడిచినప్పుడు దేవుని చిత్తం మరలా ప్రారంభిద్దాం. కానీ ప్రాముఖ్యంగా ఇది ప్రతిదినం జరుగుతుంది. ప్రతి ఉదయకాలం కూడా మనకున్న సమయాన్ని దేవునికి కేటాయించినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదం చూస్తున్నాం. అలాగే మా పరిచయం గురించి ప్రార్థించండి. అనేక చోట్ల మీటింగ్స్ పెట్టాలని ఆశపడుచున్నాం. మీరెవరన్నా
మా యొక్క స్థలంలో మీటింగ్ పెట్టాలని ఆశపడితే ఖచ్చితంగా మేము దేవుని సన్నిధిలో పెడతాం. తెలియజేసినట్లయితే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల అంటే ఏమి చేయాలని కాదు, కానీ దేవుని సువార్త వెళ్ళాలని, దేవుని సేవకులుగా అనేక మంది మేము కలిసి అందరితో ఆనందించాలని, దేవుని నామమును మహింపరచాలనే ఉద్దేశం. కాబట్టి మా మినిస్టర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయంలో మరొకసారి దేవుని నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రేయర్ని మనం క్లోజ్ చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ లార్డ్.